రంగారెడ్డి జిల్లా షేరిగూడలో శ్రీదత్త విద్యా సంస్థల 24వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ జస్టిస్ వెంకటేశ్వరరెడ్డి, చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్తో పాటు పలువురు అతిథులు వేడుకలకు హాజరయ్యారు. విద్యార్థులు కష్టపడి చదివితేనే భవిష్యత్తు ఉంటుందని చైర్మన్ పాండురంగారెడ్డి అన్నారు. ఈ విద్యా సంవత్సరం 24 లక్షల ప్యాకేజీ పొందిన 27 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశామన్నారు. వేడుకలో భాగంగా నిర్వహించిన ఆటపాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. వాళ్ళ ఇన్స్పిరేషన్తో ఈరోజు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా పిల్లలే చేశారు. మేనేజ్మెంట్కు సంబంధం లేకుండా ఏంటంటే వాళ్ళ ఎంతూజియాజంతో చేస్తున్నారు కాబట్టి మేము కూడా వాళ్ళకి బ్లెస్సింగ్స్ వాళ్ళ ఉద్దేశంతో అందరూ పార్టిసిపేట్ చేశారు. ఈరోజు మనకు ముఖ్య అతిథిగా రిటైర్డ్ హైకోర్టు జడ్జి వెంకటేశ్వరరెడ్డి గారు పార్టిసిపేట్ చేశారు. సీనియర్ కౌన్సిల్ చైర్ శ్రీనివాస్ గారు పార్టిసిపేట్ చేశారు. సో ఏంటంటే ముఖ్యంగా ఒక 24 సంవత్సరాల్లో ఇలాంటి 27 నంబర్ రావడం అనేది పెద్ద ప్యాకేజ్. దాంతో వస్తుంది అందరికీ పంచుకుంటున్నాం. ఇది మీ ద్వారా వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళందరూ కూడా ఈ బ్లెస్సింగ్స్ అందరూ కూడా శ్రీదత్త బ్లెస్సింగ్స్. శ్రీదత్త కాలేజ్ స్పెషాలిటీ ఏంటంటే అండి, ఎలాంటి ర్యాంక్ ఉన్నా కూడా కాలేజ్కి రెగ్యులర్గా వచ్చి కాలేజ్కి రెగ్యులర్ అటెండెన్స్ ఇచ్చి క్లాస్ రూమ్లో కూర్చొని క్లాస్ ఉన్నవాడికి ఖచ్చితంగా 2 లక్షల ర్యాంక్ ఉన్నవాడికైనా సరే ప్లేస్మెంట్ ఇప్పిస్తాం. దట్ ఈస్ అవర్ స్పెషాలిటీ. ఇది మేము ఇంతకుముందు కూడా మేము ప్రూవ్ చేసాము, ఇప్పుడు కూడా ప్రూవ్ చేస్తున్నాము, రాబోయే కాలంలో కూడా మేము ప్రూవ్ చేస్తాము. మా మోటోనే సోషల్లీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉండే ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంపవర్ చేస్తూ మంచి ఉద్యోగాలు ఇప్పించడం అనేది మా విజన్. యాక్చువల్లీ కాలేజ్ స్థాపించిన విజనే అది. అండ్ దాన్ని మేము ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాం ఇన్ని సంవత్సరాలు.